ఒకరోజు అద్దం అనుకుంది రాయిని చూసి, పెద్ద బండరాయి, అబ్బా దేన్నిచ్చుకుని కొట్టినా దీన్ని, ఇది పగలదు సరిగదా, కదలదు మెదలదు కూడాను, పైగా దీని మీద చక్కగా ఎవరైనా కూర్చోవచ్చు కూడా, ఎంత దృఢంగా ఉంటుందో, నేను ఉన్నాను ఎందుకు. అద్దాన్ని కాస్త గట్టిగా పట్టుకున్నా, నా మీద ఎవరైనా వచ్చి కూర్చున్నా, నన్ను చేజార్చినా అంతే సంగతి, ముక్కలు ముక్కలైపోతాను. అవడమే కాక వాళ్ళకు గుచ్చుకుంటాను కూడా. ఏంటో బిక్కుబిక్కుమంటూ బతకాలి ఇలాగా, ఏం బ్రతుకో ఏమిటో. చక్కగా బండరాయిని చూసి నేర్చుకోవాలి అలా బలంగా ఉండడం. అయ్యో బండరాయిలా పుట్టినా పోయేది అనుకుంటుంది. ఈ బండరాయేమో అద్దాన్ని చూసి, అబ్బా ఆ అద్దం చూడు ఎంత చక్కగా ఉందో, అందరూ వచ్చి దాని ముందర నిలబడి దాన్ని అలాగే చూస్తారు, దాంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. నన్ను తీసుకుని అన్నిటినీ వేసి కొడతారు, లేదా నా మీద ఏదో ఒక దాన్ని వేసి కొడతారు, నా మీద కూర్చుంటారు. అబ్బా విసుగొస్తుంది. ఈ అద్దంలా పుట్టినా పోయేది. ఈ అద్దాన్ని చూసి చక్కగా అలా నాజుగ్గా ఉండడం ఎలానో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, నాకు వస్తే బాగుంటుంది అని బండరాయి అనుకుంటుంది. వీళ్ళిద్దరి ఆలోచనల్లోనూ ఏమన్నా అర్థం ఉందా? ఎవరిని చూసి ఎవరు నేర్చుకోవాలి? రాయిని చూసి అద్దమా, అద్దాన్ని చూసి రాయా? ఎవరి స్థానాల్లో వాళ్ళు బాగానే ఉన్నారుగా.